నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం ఇక్కడ చూసినట్లయితే జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. నిస్వార్థంతో ప్రజా గలాన్ని తమ కలంతో వినిపిస్తున్న పాత్రికేయ మిత్రులకు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు అని తెలుపడం జరుగుతుంది. ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మనం కూడా మన పాత్రికేయులు అందరికీ శుభాకాంక్షలు తెలియపరచాం. అదేవిధంగా ఈరోజు ఇంకోటి ఇక్కడ చూస్తున్నాం, నవంబర్ 16న నేషనల్ ప్రెస్ డే అని చెప్పేసి ఇక్కడ మన సీనియర్ జర్నలిస్టులు ఒక రాయడం జరిగింది. అది చదువుదాం. జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక దేశంలో బాధ్యతాయుతమైన విధేయతతో కూడిన ప్రెస్ లేకపోతే దేశంలో పురోగమనించదు, అభివృద్ధి చెందదు. ప్రజాస్వామ్య సమాజానికి మన పనిని తప్పనిసరి చేసే ప్రధాన విలువలను ప్రజలను విశ్వాసానికి మనం ఎందుకు అర్హులం అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చే విలువను పత్రికా స్వేచ్ఛకు ప్రత్యేక రక్షణ కల్పించడాన్ని మన వృత్తి వదులుకుంటే జర్నలిజానికి విలువైన భవిష్యత్తు ఉండదు. ఈరోజు మన నేషనల్ ప్రెస్ డే కాబట్టి ఇక్కడ మన జర్నలిజం కోసం ఒక పాత్రికేయుడు సీనియర్ జర్నలిస్టు ఇది రాయడం జరిగినది. ఆ విలువ పాత్రికేయ స్వాతంత్రం అని చెప్పేసి ప్రజాస్వామ్య దేశంలో పత్రికా విలేకరులు ప్రజాస్వామ్య సమస్యల పైన ప్రతినిత్యం ప్రభుత్వానికి ప్రజల సమస్యలను వెలుగులో తీసి అర్థమయ్యే రీతిలో రాస్తే ఏ ప్రభుత్వాలు అయినా సమస్యలను పరిష్కారం చేయకపోతే వాటిపై గల మోతే అర్హత ఉన్న ఏకైక వ్యక్తులు పాత్రికేయ మిత్రులు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ప్రభుత్వాలకు వారిగా నిలిచే పాత్రికేయ మిత్రులు. పాత్రికేయులు రాసే అక్షరాల ద్వారా ప్రభుత్వాలను నిలబెట్టవచ్చు, అదే ప్రభుత్వాలను కూలగొట్టవచ్చు. పాత్రికేయులు రాసే అక్షరాలు కలం తుపాకీ అవ్వాలి, అక్షరం తూట అవ్వాలి, అక్షరాల ఆయుధం కావాలి అని ఈ యొక్క మంచి కంటెంట్ రాయడం జరిగింది. ఇక్కడ ఈరోజు ఇంత మంచి కంటెంట్ రాయడంతో చాలామంది ఇక్కడ హర్షిస్తున్నారు. అదేవిధంగా మనం వార్తల్లోకి వెళ్దాం. సందడిగా ఉత్సవాల మూర్తుల ఊరేగింపు అని ఒక వార్త చూస్తున్నాం, అంశగూడ వార్త. మరి కూడా వెళ్లి విరిసిన కార్తీక శోభ అని చెప్పేసి నిన్న గురు పౌర్ణమి మరియు కార్తీక మాసం సందర్భంగా నిన్న డిప్టీ పుణ్యం కూడా అంటారు, నిన్న కూడా చిన్న దీపావళి అంటారు. అదేవిధంగా నిన్న పూజలు పునస్కారాలు చేసి వెళ్ళి విరిసిన కార్తీక శోభ అని చెప్పేసి ఇక్కడ చూద్దాం. మేడ్చల్ ఉప్పల్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో శుక్రవారం కార్తీక పౌర్ణమిని వైభవంగా నిర్వహించారు. ఆలయాల్లో స్వామివారికి భక్తులు అభిషేకాలు నిర్వహించేందుకు తెల్లవారుజామున 3 గంటల నుంచి బారులు తీరారు. అనంతరం శివలింగాల వద్ద కార్తీక దీపారాధన చేశారు. ఆలయాల్లో నిర్వహించిన సామూహిక వ్రతాల్లో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కీసరగుట్టలో కార్తీక శోభ కనిపించింది. రామలింగేశ్వర స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు ఇళ్లల్లో తులసి మొక్క వద్ద ఉసిరి కొమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక ఒత్తులు వెలిగించారు. వెళ్ళి విరిసిన కార్తీక శోభ అనే విధంగా గుళ్ళంపోచంపల్లిలో దీపాలు వెలిగిస్తున్న చిన్నారులు. లక్ష్మీనారాయణ ఆలయంలో ఓంకార స్వస్తిక్ ఆకారంలో దీపాలు వెలిగించిన భక్తులు. చీరాల నరసింహస్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. వెంకటరెడ్డి నగర్లో కన్యాకాపరమేశ్వరి ఆలయంలో మరియు కీసరగుట్టలో రామలింగేశ్వర స్వామి ఇక్కడ చూస్తున్నాం. రామంతపురంలోని ఉమారలింగేశ్వర స్వామి ఆలయంలో
లక్ష బిల్వర్చన మరియు మల్లపూర్లోని నందీశ్వర ఆలయంలో క్షీరాభిషేక్ చేస్తున్న ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. మేడ్చల్ గండి మైసమ్మ ఆలయంలో దీపాలు. జవహర్ నగర్లో సామూహిక దీపోత్సవాలు మరియు సాయిబాబా ఆలయంలో మరియు జబర్దస్త్ కమెడియన్ రఘు తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎంటి నగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు. కీసరగుట్టలో మహాలింగేశ్వర దీపోత్సవం అని చెప్పేసి ఇంకో వార్త. చామిరిపేటలోని భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అన్నాభిషేకం. ఇవన్నీ నిన్న కార్తీక దీపోత్సవం సందర్భంగా పూజలు చేయడం జరిగినది. బ్రహ్మోత్సవాల కరపత్రం ఆవిష్కరణ. అల్వాలోని బాలాజీనగర్ వెంకటేశ్వర స్వామిలో ఆలయ బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 6 నుంచి 15 వరకు నిర్వహించినట్లు ఈవో వీరేశం వెల్లడించారట. మరియు మొబైల్ యాప్లో రైల్వే టికెట్లు అని గౌతమ్ నగర్లో ఒక వార్త వచ్చింది, చూద్దాం. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ పరిధిలోని హాల్ట్ రైల్వే మరియు స్టేషన్లో యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లు తీసుకోవచ్చని ప్రయాణికులు సంఘం ప్రధాన కార్యదర్శి నూర్ ఒక ప్రకటనలో తెలిపారు. మల్కాజ్గిరి పరిధిలోని దయానంద్ నగర్, సవిలిగూడ, రామకృష్ణపురం తదితర స్టేషన్లో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉందన్నారు. బుకింగ్ కౌంటర్ తెరవలేదని, చిల్లర మరియు లేదని తదితర సమస్యలలో ఇబ్బందులు పడకుండా యాప్ ద్వారా టికెట్లు పొందాలని ఆయన పేర్కొన్నారు. అంటే ఈ యొక్క యాప్ ద్వారా మనము ఇది ఇప్పుడు మొత్తం ఆన్లైన్ డిజిటల్ సిస్టమ్, డిజిటల్ ఇండియా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం 100 రూపాయలు ఇస్తే మళ్ళీ 50 రూపాయల టికెట్ అయితే 50 రూపాయలు ఇవ్వడానికి చాలామంది సంకోచిస్తారు. చిల్లర లేదని మళ్ళీ చిల్లర తీసుకొచ్చి అని చెప్తారు. అలా కాకుండా అందుబాటులో సేవలు చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇలానే కొనసాగితే ప్రజలు ఇంట్లో ఉండి కూడా బుకింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్యూఆర్ కోడ్తో బుకింగ్ చేసుకోవచ్చు అనిగా క్లియర్గా ఇక్కడ స్పష్టమవుతుంది. ఇన్కైస్ను సందర్శించిన బిర్లా సైన్స్ సెంటర్ ప్రతినిధులు. గ్రేటర్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అని సభ్యత్వ నమోదుకు దరఖాస్తు ఆహ్వానం అని బాగ్లింగంపల్లిలో ఇక్కడ ఒక వార్త వచ్చింది, చూద్దాం. గ్రేటర్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వ నమోదుకు ఈ నెల 18 నుంచి 25 వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ పత్రికల, టీవీ ఛానల్లో పనిచేస్తున్న పాత్రికేయుల్లో సభ్యత్వ అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. దరఖాస్తు పారాలను వనస్థలిపురంలోని టీవీ కాలనీ ఫేజ్ 4 ఫ్లాట్ నంబర్ 108, 198లో ఉన్న సొసైటీ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంచామన్నారు. పూర్తి వివరాలు కోసం 9100933723 7799681212 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. యువకుడి ఆత్మహత్య అంట ఇంకో పేపర్లో. ఇక్కడ ఉరేసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ ఠాణా పరిధిలో జరిగింది. మధ్యప్రదేశ్కు చెందిన దీపక్ లాల్ సింగ్ 20 సంవత్సరాలు జీవనోపాధికి వచ్చి మేడ్చల్ మండలం రావుల్కోల్లో నివాసం ఉంటున్నాడు. గురువారం అర్ధరాత్రి గ్రామ సమీపంలో ఓ చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. మృతికి గల కారణాలు తెలియలేదు. పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆటోను ఎత్తుకెళ్లిన దొంగలు ఆటోను ఎత్తుకొని వెళ్ళిరంట. వాళ్ళు ఎందుకు ఎత్తుకు వెళ్ళారు ఏందో తెలియదు. టైలరింగ్ పనులకు వెళ్ళి అదృశ్యం. ఇక్కడ టైలరింగ్ పనులకు వెళ్ళి ఇంటికి వెళ్ళి వ్యక్తి అదృశ్యమైన ఘటన జోనా ఠాణా పరిధిలో జరిగింది. పోలీసు కథన ప్రకారం కాప్రా ఎల్లారెడ్డిగూడలో టైలరింగ్ పనులు చేసే సంతోష మరియు 35 సంవత్సరాలు ఈ నెల 11న ఇంట్లో ఎవరు లేని సమయంలో తన దుస్తులను తీసుకొని వెళ్ళిపోయాడు.
పనికి వెళ్ళిన సంతోష్ ఇంతకీ తిరిగి రాకపోవడంతో అతని తండ్రి టైలరింగ్ పని చేసే దుకాణానికి ఫోన్ చేయగా ఈ నెల 7 నుంచి పనులు రావడం లేదని తెలిపారు. కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం ఎత్తించినా ఎలాంటి సమాచారం లభించలేదు. ఈ మేరకు బాధితులు పోలీసులు ఫిర్యాదు చేశారు. అంటే టైలరింగ్ పనికి వెళ్తున్నా అని చెప్పి తిరిగి రాని పక్షంలో అక్కడ వాళ్ళ టైలరింగ్ ఓనర్కి ఫోన్ చేస్తే మాకు 7వ తారీఖు నుంచి మాకు మా దగ్గరికి పనికి రావటం లేదని చెప్పడంతో అక్కడ వాళ్ళ అవాకయ్యి మరి ఎటు వెళ్ళారని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. మద్య దుకాణంలో చోరీ అంట, మరి ఏందో చూద్దాం. మద్య దుకాణంలో చోరీ జరిగిన ఘటన మేడ్చల్ ఠాణా పరిధిలో జరిగింది. మేడ్చల్ చెక్ పోస్ట్ సమీపంలో రేణుకా ఎల్లమ్మ తిరుమల మద్య దుకాణంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 8,000 నగదుతో పాటు మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. చోరీ చేస్తున్న దృశ్యాలు దుకాణంలో సీసీ కెమెరాలో మరి రికార్డు కావడంతో వాటి ఆధారంగా యజమాని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదైంది. అంటే ఆఖరికి మద్య దుకాణం కూడా వదలలేకపోతున్నారు. అందులో అర్ధరాత్రి దొంగలు విభత్సం సృష్టించి డబ్బులు మరియు మద్యం వెతికెళ్ళినట్టు ఇక్కడ స్పష్టపరుస్తున్నారు. అట్లనే సీసీ కెమెరాలో కూడా ఫుటేజ్ చూసి వాళ్ళని అదే ఆధారంగా వాళ్ళను వెతికే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే కాగితాలకే పరిమితం, ప్లాస్టిక్ సంచులు నిషేధం అని చెప్పేసి ఇక్కడ మంచి వార్త రావడం జరిగింది. నిషేధిత ప్లాస్టిక్ కవర్లలో కూరగాయలు చూసారా. ప్లాస్టిక్ అనేది ఎంత నిషేధం చేద్దామన్నా ప్లాస్టిక్లు కంపెనీలకు మూతపడ్డా కూడా ఇవి విచ్చలవిడిగా వెలుస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది చాలా తక్కువ వెయిట్ ఉంటుంది, ప్లస్ ఎక్కువ బరువును మోస్తుంది. అలాంటిది ప్లాస్టిక్ భూమిలో కరవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది అని తెలిసి కూడా ప్లాస్టిక్నే వాడుతున్నారు. కాప్రాలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగం పెరిగిపోతుంది. ప్లాస్టిక్ నిషేధం కాగితాలకే పరిమితమైంది. అంటే కాప్రాలనే నిషేధిత ప్లాస్టిక్ కవర్లు అని ఎందుకంటారు? ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ అనేది ఉంది. ఓన్లీ కాప్రాలనే కాదు, ఈ భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ ప్లాస్టిక్ అనేది నిషేధం చేసినా కూడా చాలామంది దాన్ని ఇంకా వాడుతూనే ఉన్నారు. నిషేధంపై ఉత్తర్వులు జారీ చేసినప్పుడు హడావిడి చేసే అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. పర్యావరణ హితం కోసం ప్రారంభించిన ప్రతి కార్యక్రమం పాలకుల అశ్రద్ధతో నీరు గారిపోతున్నాయి. చూసారా, పాలకుల అశ్రద్ధతో అధికారులు తూతూ మంత్రంగానే అలాంటి డ్రైవ్ చేసి అంతంత మాత్రమే చేసి మరి యథావిధే తథాగత అన్నట్టు అది మళ్ళీ యథావిధిగా అట్లనే కవర్లు మళ్ళీ కిందికి తీయాలి, మళ్ళీ గిరాకీ ఇచ్చేయాలి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న విధంగా ఈ యొక్క చిరు వ్యాపులే కాకుండా దుకాణదారులు కూడా ఇక్కడ ప్లాస్టిక్ కవర్లు వాళ్ళకి ఇవ్వడం మనం గమనిస్తున్నాం. నగరంలో 125 మైక్రాన్ లోపు పలుచని పాలిథిన్ సంచులు వాడకాన్ని ప్రభుత్వం నిషేధించి 15 ఏళ్ళ గడిచింది. అయినా విచ్చలవిడిగా ప్లాస్టిక్ సంచులను ఉపయోగిస్తున్నారు. వారి సంఖ్య రోజుకు పెరుగుతోంది. కూరగాయల దుకాణదారులు, చిరు వ్యాపారులు, చిల్లర దుకాణదారులు, తోపుడు బండ్లు, ఇడ్లీ బజ్జీలు అమ్మే హోటల్లో నిషేధిత ప్లాస్టిక్ సంచులు విరివిరిగా వినియోగిస్తున్నారు. కాపురాలోని హెచ్బి కాలనీ, నేతాజీ నగర్, చక్కెరిపురం, చెర్లపల్లి, వంపుగూడ, ఎల్లారెడ్డిగూడ, నాచారం, మల్లాపూర్లో నిర్వహిస్తున్న వారంతపు సంతలో వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు ప్రమాదకర ప్లాస్టిక్లు సంచులు వినియోగిస్తున్నారు. చూసారా, తదితర ప్రాంతాల్లో ఇక్కడ చూస్తున్న పలుచని పాలిథిన్ సంచుల వాడకానికి ప్రభుత్వం నిషేధించి 15 ఏళ్ళు గడిచింది. అయినా కొనసాగుతూనే ఉన్నాయి. పుట్టగొడుగుల కంపెనీలు మోస్తూనే ఉన్నాయి. గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో ప్లాస్టిక్ తయారు కూడా చేయడం చాలామంది ఉన్నారు.
ఈ జూట్ బ్యాగ్ తీసుకొని వెళ్ళడానికి ఎందుకు అంత మోమాటము? జూట్ బ్యాగు కనీసం కొన్ని సంవత్సరాలు కూడా వాడచ్చు. ఈ ప్లాస్టిక్ని అనేది చినిగిపోతే తీసి అవతల పారేస్తారు. అదే ప్లాస్టిక్ని తీసుకెళ్ళి మళ్ళీ చెత్త డబ్బాలో వేస్తే చెత్తలో కరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది తెలిసి కూడా ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు? దుకాణదారులు తోపుడు బండ్లు, ఇడ్లీ బండ్లు, బజ్జీలు అమ్మే హోటల్లో నిషేధిత ప్లాస్టిక్ని నిషేధించినా కూడా వీళ్ళు ఇలానే కొనసాగించడం జరుగుతున్నది. కాప్రాలోని హెచ్బి కాలనీ, నేతాజీ నగర్, చక్రపురం, చెర్లపల్లి, వంపుగూడ, ఎల్లారెడ్డిగూడ, నాచారం, మల్లాపూర్లో నిర్వహిస్తున్న వారాంతపు సంతలో కూడా సేమ్ ఇదే తంతుగా మారుతుంది. బహిర్గతంగా ప్లాస్టిక్ సంచులు అమ్మడం, బహిర్గతంగా కూరగాయలు మరియు ఇతర సామాగ్రులు వేసి మరియు వినియోగదారులకు ఇవ్వడంతో వాళ్ళు అదే పని అని చెప్పేసి తీసుకొని వెళ్ళడంతో ఇక్కడ ప్లాస్టిక్ అనేది నిషేధించినా కూడా ఇక్కడ వేస్టే అవుతుంది. ప్లాస్టిక్ సంచులు ప్రజలకు అంటగడుతున్న వ్యాపారాలపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పాలన వ్యవస్థ మరియు జిహెచ్ఎంసి, కాలుష్య నియంత్రణ మండలి, పోలీస్, న్యాయ వ్యవస్థల మధ్య సమన్వయం కోరడంతో నిషేధం ప్రక్రియ కాగితాలకే పరిమితమైంది. ఏదున్నా కూడా ఒక కార్యాచరణ చేపట్టినా కూడా తూతూ మంత్రంగానే మారిపోతుంది. అది కాగితాలకు మాత్రమే పరిమితం అవుతుందని క్లియర్గా స్పష్టపరుస్తున్నారు. కఠిన చర్యలకు ఉపక్రమించాలి. ఇప్పటికైనా అధికారులు నామమాత్రం దాడులకు స్వస్తి చెప్పాలి. నిషేధిత ప్లాస్టిక్ సంచుల తయారీదారులు ప్రజలకు అంటగడుతున్న వ్యాపారులపై దాడులు మరియు ఇక్కడ ప్రజలకు అంటగడుతున్న వ్యాపారులపై దాడులు నిర్వహించి కఠిన చర్యలు చేపడితేనే సమాజానికి మేలు జరుగుతుంది. ప్లాస్టిక్ వినిమయంతో పర్యావరణం, భవిష్యత్తు తరాలకు కలిగే నష్టం, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులపై ప్రజలు వ్యాపారుల్లో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ప్రత్యేక శాఖలకు అప్పగించాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ప్రత్యేక డ్రైవ్ అనేది మళ్ళీ ఒకసారి నిర్వహించే ఎవరైతే ప్లాస్టిక్ అమ్ముతున్నారో వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలనిగా వీళ్ళు కోరుతున్నారు. అదేవిధంగా కాపురాల్లో చూద్దాం. డివిజన్లు 6, వారాంతపు సంతలు 26, చిరు వ్యాపారం 3000, వ్యాపార సంస్థలు 7500. రోజు రోడ్లపై చేరుతున్న వ్యర్థాలు 1.50 టన్నులు. 1.50 టన్నుల చెత్తను ఈ వారాంతపు సంత నుంచి వస్తుంది. చూడండి ఎంత ఘోరము. అందులో నిషేధిత ప్లాస్టిక్ కూడా చాలా ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం ఉన్న నిబంధనలు 125 మైక్రాన్ల కంటే తక్కువ పలుచని ప్లాస్టిక్ కవర్లను వినియోగించొద్దు. వినియోగించే వ్యాపారులపై 5,000 నుంచి 25,000 వరకు జరిమానా. ప్లాస్టిక్ కవర్లు తయారీదారులపై 50,000 నుంచి 5 లక్షల వరకు జరిమానా ఉంటుంది. కేసులు నమోదు చేస్తారు, చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. చూసారా, ప్రస్తుతం ఉన్న నిబంధనలు చూడండి. జాగ్రత్త ఉండండి, తస్మాత్ జాగ్రత్త ఉండండి. వినియోగదారులారా మీరు కూడా ప్లాస్టిక్ సంచుల బదులు జూట్ బ్యాగులు తీసుకువెళ్ళండి, గోన్ సంచి బ్యాగులు తీసుకువెళ్ళండి, స్టీల్ బాక్సులు తీసుకెళ్ళండి. ఈ నిషేధిత ప్లాస్టిక్ని తీసుకువెళ్తే జరిమానా తప్పదు అని చెప్పేసి ఎవరైతే దుకాణదారులు ఉంటారో 125 మైక్రాన్ కంటే తక్కువ పలుచని ప్లాస్టిక్ కవర్లను వినియోగించొద్దు అని చెప్పినా కూడా అదే తంతు మారుతుంది. ఎందుకంటే వినియోగించే వ్యాపారులపై 5,000 నుంచి 25,000 వరకు జరిమానా కూడా విధిస్తారట. వినియోగదారులారా మరియు దుకాణదారులారా ఎవరైతే షాపులో మన తోపుడు బండ్లు పెట్టుకున్న వాళ్ళ ద్వారా చాలామంది ప్లాస్టిక్ బ్యాగులు వాడుతూనే ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. 25,000 జరిమానా కట్టాల్సి వస్తుంది. ప్లాస్టిక్ కవర్లు తయారీదారులపై 50,000 నుంచి 5 లక్షల వరకు జరిమానా కూడా ప్లాస్టిక్ కవర్ల తయారీదారుపై ఎవరైతే చేస్తారో ప్లాస్టిక్ కవర్లు వాళ్ళపై కూడా
జరిమానా వేయడం 50,000 నుంచి 5 లక్షల వరకు చేస్తారట. కేసు నమోదు చేస్తారు, చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటారు. కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకొని ఒకవేళ వీరు ఎంత చెప్పినా వినకపోతే కటకట పాలయ్యే అవకాశాలు ఎంతైనా ఉంది. ఇక్కడ ప్రభుత్వం 125 మైక్రాన్ కంటే పలుచని కవర్లు తయారు చేస్తున్న కంపెనీలు మూసివేయాలని ఇక్కడ విక్రయదారులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనార్థాలపై ప్రజలు, విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించాలి. సాంప్రదాయ కాగితం, జూట్, బట్ట మరియు సంచులు వినియోగాన్ని పెంచాలి. పర్యావరణహిత సంచులు తయారు చేసే సంస్థలను ప్రోత్సహించాలి. ఎవరైనా దాతలు ఉంటే ఇలాంటి పర్యావరణ సంచులను తయారు చేసే ఒక మంచి కంపెనీ ఇలాంటిది పెట్టి ఇంకా ఉపాధి లేని వాళ్ళకు ఉపాధి ఇచ్చి అలాంటి వారికి ఒక బట్ట బ్యాగు, జూట్ బ్యాగు మరి ఇలాంటి బ్యాగులు తయారీదారులకు తయారు చేసి పలుచగా మామూలు కొంచెము క్వాలిటీ థిన్ అలాంటి తయారు చేసి అలాంటివి మనం మార్కెట్లో వదిలితే వాళ్ళు కూడా ప్రజలు, వినియోగదారులు కూడా వాళ్ళు కూడా ఒక అవగాహనకి కల్పించి, కౌన్సిలింగ్ కల్పించి వాళ్ళు కూడా జూట్ బ్యాగులు కొనుక్కోండి అని చెప్పి మంచి అవగాహన పరితంగా ఒక కార్యక్రమాన్ని చేపడితే వాళ్ళు కూడా ఒక మంచి ఆలోచనతో తీసుకువెళ్ళడం జరుగుతుంది. లేదంటే ఇలానే కొనసాగించే అవకాశం ఎంతైనా ఉంది. జాగ్రత్త. భవిష్యత్తులో భావితరాలకు మనం ఇచ్చే సూచనలు ఇవే. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ అనేది ఎంత తగ్గిస్తే అంత మంచిది. లేకుంటే తరతరాలు రాబోయే జీవితాలలో జరిగే పరిణామం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజలారా జాగ్రత్త ఉండండి. తస్మాత్ జాగ్రత్త. కాపు కులాల వన భోజనాన్ని మహోత్సవం రేపే అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇంకో వార్త చూద్దాం. ప్రయాణికులకు పువ్వులు ఇచ్చి కృతజ్ఞతలు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు చూద్దాం. ఆర్టీసీ మర్యాద దినోత్సవ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు సిబ్బంది గులాబీల పువ్వులు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఘట్కేసర్ బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు చెంగిచెర్ల డిపో డిప్యూటీ సూపరింటెండెంట్ అరుణ లక్ష్మి గులాబీ పువ్వులు అందించారు. ఆర్టీసీని ఆదరించి అధిక ఆదాయాన్ని సహకరిస్తున్న ప్రయాణికులకు గులాబీ పువ్వులు ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. అంటే ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించిన మర్యాద దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు అందులో ఉన్న ప్రయాణికులకు గులాబీ పువ్వులు ఇచ్చి ధన్యవాదాలు తెలిపి సంతోషపరంగా మీ వల్ల మాకు లాభాలు చేకూర్చేలా ఉంది అని చెప్పేసి డిపో డిప్యూటీ సూపరింటెండెంట్ అరుణ మరియు గులాబీ పువ్వులు అందించారు. ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ జి శంకర్ రాజ్ సూచించారు. శుక్రవారం జేబీఎస్లో చెంగిచెర్ల డిపోకు చెందిన 50 మంది ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలు నివారణపై పవర్ పాయింట్ ప్రాజెక్టేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సులో ప్రయాణికులకు ప్రాణాలు డ్రైవర్ చేతుల్లోనే ఉంటాయని జాగ్రత్తగా నడపాలని సూచించారు. సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ ఖుష్రూ షా ఖాన్, డిఎం కవిత పాల్గొన్నారు. అయితే ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఉండకుండా ఏదైతే ట్రాఫిక్ అనేది ఇక్కడ కరెక్ట్ వేలో ఉండాలి.
అని చెప్పేసి ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ జి శంకర్రాజ్ సూచించడం జరిగింది. అదేవిధంగా డ్రైవర్ 50 మంది ఉన్న ఆర్టీసీ డ్రైవర్కు రోడ్డు ప్రమాదాల నివారణపై పవర్ పాయింట్ ప్రొజెక్టేషన్ ద్వారా ఎలా మీరు జాగ్రత్త ఉండాలి అనే డ్రైవర్లకు సూచించారు. ఈ ఒక ప్రొజెక్టర్ పెట్టి మీరు అంటే మీరు ఒక్కరు డ్రైవింగ్ చేస్తే ఇక్కడ 50 మంది ప్రయాణికులు ఉంటారు, అంతకు పైగా జాగ్రత్తగా నడపండి అని చెప్పేసి మంచి అవగాహన కల్పించడంతో ఇక్కడ ఉన్న మంచి కౌన్సిలింగ్ అవగాహన కల్పించడంతో ఇక్కడ డ్రైవర్లకు మరియు కండక్టర్లు చాలా చాలా సంతోషపడ్డారు. ఇవి గుర్తిస్తేనే కదా రేపు డ్రైవర్లకు భయం అనేది ఉంటుంది. యువతకు రాయితీ రుణాలు ఇస్తామని చెప్పేసి దీపక్ జాన్ సత్కరిస్తున్నారు ప్రతినిధులు. సత్కరించడం జరుగుతుంది. అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవాలు అని చెప్పేసి ఇంకో వార్త చూస్తున్నాం. కీసరలో హరిహరపుత్ర వరాల అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం ప్రథమ వార్షికోత్సవ సహిత మండల పూజలు ప్రారంభమయ్యాయి. కేరళ తాంత్రిక్ ఆచార్యన్ బ్రహ్మశ్రీ కె ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో కేరళ సాంప్రదాయ ప్రకార పూజలు నిర్వహించారు. ఈ నెల 26 వరకు పూజలు నిర్వహించనున్నారు. అయ్యప్ప స్వామి సేవా సమితి గురుస్వాములు అయ్యప్ప మాలధారలో భక్తులు ఇందులో పాల్గొన్నారు. మల్కాజ్గిరిలో వార్తలు మనం చదువుకుంటూ వెళ్దాం. అల్వాల్ రైతు బజార్లో కూరగాయల ధరలు, బ్రహ్మోత్సవాల కరపత్రం ఆవిష్కరణ అని చెప్పేసి ఒక వార్త. సామాజిక స్ఫూర్తి చైతన్యం దీప్తి అని చెప్పేసి ఆదర్శంగా మల్కాజ్గిరి క్లీన్ అండ్ గ్రీన్ ఫౌండేషన్ అని చెప్పేసి విద్యుత్ సిబ్బందికి ఆహారం పంపిణీ చేస్తున్న సభ్యులు, ఇక్కడ ఏఓసిలో మొక్క నాటుతున్న సంస్థ ప్రతినిధులు, ఇక్కడ భవిష్యత్తు తరాలకు మేలు అని చెప్పేసి మన సురేష్ యాదవ్ సంస్థ అధ్యక్షుడు చెప్తున్నారు. ఇంకో వార్త, ఇక్కడ భరత్ నగర్ అభివృద్ధికి కృషి అని చెప్పేసి ఇంకో వార్త వచ్చింది. డైల్ యువర్ ఆర్ఎం నేడు అని చెప్పేసి ఇంకోటి వచ్చింది. మొబైల్ యాప్లో రైల్వే టికెట్లు ఆల్రెడీ మనం చదివాం. పార్క్ అభివృద్ధి పనులు ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ బోర్కి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఆ పార్కుకి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. శంకుస్థాపన చేస్తున్న కార్పొరేటర్ జితేంద్రనాథ్. ఆల్రెడీ మనం చదివాం. యువతకు కార్పొరేషన్ రాయితీ, వైభవంగా జ్వల తోరణం అని చెప్పేసి ఆనంద్బాగ్ ప్రసన్నాంజనేయ స్వామికి ఆలయం వద్ద. ఇంకోటి ఫాస్ట్ ఫుడ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం అట. బొల్లారంలో మహా అన్నదానం, నీటి సమస్య పరిష్కారానికి చర్యలు అని చెప్పేసి ఇక్కడ బోరు మరమ్మతులు చేయిస్తున్న కాంగ్రెస్ నేతలు అని చెప్పేసి ఇంకో వార్త చూస్తున్నాం. మోడల్ మార్కెట్ భవనానికి మోక్షం, 7 ఏళ్ల తర్వాత మళ్ళీ వినియోగం దశగా భవనంలో కొనసాగుతున్న పునర్నిర్మాణ పనులు. అల్వాలో మోడల్ మార్కెట్ మళ్ళీ తుది దశకి చేర్చుకుంది. చెత్త బండి ఢీకొని కూలిన ప్రహారీ గోడ, చెత్త బండి ఢీకొని ప్రహారీ గోడ కూలిపోయిందంట. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం, నిరుద్యోగుల కృతజ్ఞత సభ వచ్చే నెల 21న. ఇక్కడ సభ్యత్వ నమోదు, గ్రేటర్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యత్వ నమోదుకు ఇక్కడ దరఖాస్తు ఆహ్వానం అని చెప్పి ఇంకో వార్త వచ్చింది. ఇగ్నో ప్లానింగ్ బోర్డ్ మెంబర్గా ప్రొఫెసర్ వెంకటరమణ అని చెప్పేసి ఇక్కడ వార్తలు చదువుతున్నాం. మల్కాజ్గిరి వార్తలు. ఇక్కడ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.